హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భారతి. మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. నా మాటకి విలువిచ్చి నా ఫ్రెండ్ కోసం ప్రార్థన చేసినందుకు. తను ఈరోజు మెసేజ్ పెట్టింది. నాకు పొద్దున్నుంచి కొద్దిగా పని, టైం లేదు, అందుకే నాకు మెసేజ్ పెట్టేదానికి ఇప్పుడు కొంచెం టైం దొరికింది. చూడండి అమ్మా, అందరికీ ఒకే మాట చెప్తున్నాను. నా వీడియోలు కొత్త వాళ్ళు చూస్తున్నారు, పాత వాళ్ళు కూడా చూస్తున్నారు. మీరు ఎక్కడెక్కడ ఉండాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ కోసం ప్రార్థన చేశారు, కానీ తను ఎక్కడ ఉంటుందో, ఏ ఏరియాలో పనిచేస్తుందో అది కూడా నిజంగా నాకు తెలియదు. ఫోన్లో మాట్లాడింది. ఒకసారి హెల్త్ బాగాలేదని ఒక ఆవిడకి డబ్బులు ఇచ్చేదానికోసం నా నెంబర్ పెట్టినాను టిక్టాక్లో. ఆ నెంబర్ తీసుకొని తను నాకు కాల్ చేసిందంట. తను నాకు ఏడుస్తూ మెసేజ్ పెడతానని నాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది. కానీ దేవుడు దయ, మీ అందరి ప్రార్థన, ఆవిడ పట్టుదల. ఎందుకంటే మనం 10 మంది ఉన్నాము, కానీ ఒక్క మనిషికి కష్టం అంటే మిగతా 9 మంది అలా ఒక మనిషిని వదిలేలేం కదా. మనం అందరం ఇండియా వాళ్ళము. ఎందుకంటే ఒకరికి కష్టం అంటే ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి. డబ్బు రూపంలో మనం వీకిపోతే కూడా మాట సహాయమే కదా. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఈరోజు. ఎందుకంటే బాగా ఫీవర్ వచ్చేట్టుగా ఉంటుంది, అందుకే దగ్గు, గొంతు మూసుకుపోతుంది. ఆవిడ నాకు ఈరోజు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ కూడా నేను మీకు వినిపిస్తాను, చూడండి. నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు నేను ఫస్టే స్మైల్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు కూడా సమస్యలు ఉంటాయి, నాకు కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఏడుస్తా బాధ వేస్తే. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు మనం ఏడ్చేవాలి, నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి. అలా అని చెప్పని మనం ఏడవకుండా ఉండకూడదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మనం బలవంతులు, బలహీనలు కాదు. నేను అందరికీ ఒకే మాటే చెప్తున్నాను. మీరు ఏ విషయం కోసమైతే మీరు ఎక్కువగా ఏడుస్తారో, టెన్షన్ పడతారో, ఇది మనం చేయలేము అనే ఆ థాట్ మీ మైండ్లో రాకూడదు. ఎందుకంటే మనం ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంతో కష్టాన్ని అనుభవిస్తాము. ఎందుకంటే ఆ పేగులు నెత్తురు ముద్దలోంచి బిడ్డను తీసుకొస్తాం మనం ఈ భూమిపైకి. అలాగా అంత కష్టాన్ని మనం భరించినాము. ఈ కోయిటలు పెట్టి ఆఫ్టర్ ఆల్ అది జుజుజు అట్లే అనుకోవాలి. ఎందుకంటే మనం అంత కష్టాన్ని భరించి ఒక బిడ్డకి జన్మనిస్తాం. కానీ ఇక్కడ ఈ పనులు అనేది మనం ఎండలో కష్టపడడం లేదు, ఇంట్లో కష్టపడతాను. కానీ మనకి ఫస్ట్ నమ్మకం, ధైర్యం ఉండాలి. మనం ఈ పని చేయగలుగుతాము, చేయలేమని చెప్పని అసలు మీ మనసు లోపల కూడా అనుకోవద్దండి. నాకు కూడా నిజంగా ఏమి చేత కాదు, కానీ ఈరోజు అన్నీ నేర్చుకున్నాను. దానికి కారణం ఏమంటే మనం పడే కష్టమే మనకు అనుభూతిని నేర్పిస్తుంది. అందుకే అందరికీ ఒక విషయం చెప్తున్నా, చూడండి. మీరు ఏ కంట్రీలోనే ఉండండి, కానీ నా వీడియో ఎగ్జాంపుల్ మీ అందరికీ. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను పే చేశాను, అందుకే మీకు ఈరోజు చెప్తున్నాను. అర్థమైందా? కానీ ఇంకొక విషయం ఏమంటే, డబ్బు మనం సంపాదిస్తాం, పోగొడతాం. కానీ మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ మనం ఎవరితోనైనా పలకరించినప్పుడు, మన చిరునవ్వుతో వాళ్ళని పలకరించినప్పుడు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా మనతో మాట్లాడారు 2 నిమిషాలు 3 నిమిషాలు, వాళ్ళు హ్యాపీగా అంటారు, మనం హ్యాపీగా అంటాం. ఓకేనా? మనం వాళ్ళకి డబ్బు రూపంలో సహాయం చేయకపోతే కూడా మాట సహాయమే కదా, ఏం పోతుంది చెప్పండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే కొద్దిగా అయినండి. ఎలాగుండవమ్మా, బాగుండవా? నేను మా లక్ష్మి మాట్లాడుతున్నా. నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు, ఖాళీ లేను నేను. ఇప్పుడు రాత్రే మనిషిని తోలుకొచ్చినారు మా నాకు తోడుగా, వంట చేసి పెట్టినారు ఆమెని. ఏదో ప్రభు వల్ల మీరందరూ ప్రార్థన చేసి చెప్పిన వల్ల నాకు కొంత ఉభయం కలుగుతుంది తల్లి. సరేనా, నాకు కొంత ధైర్యం వచ్చింది. ఒంటరి జీవితంతో ఉంటున్నా అని చెప్పేసి కుమిలిపోయినాను. ఇప్పటికైతే నాకు మళ్ళీ తోడుగా తోలుకొచ్చి వదిలినారు. సరే, అయితే ఇట్లే నేను ఇంటికి వెళ్ళినంత వరకు ఏ ఆటంకి రాకున్నట్లా కాపాడని నీ ప్రార్థన చేయమన్నావు. చేసినాను. కొద్దిగా నాకు రిలీఫ్ అయ్యింది. సరేమా, ఏదో చేసుకుంటున్నాను. నేను కూడా నేను చెప్పినప్పటి నుండి ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా రిలీఫ్ అయింది. మనసుకి కొంత ఆనందం కుదుటపడిందమ్మ. కొద్దిగా దానికి ఎప్పుడు సుఖం ఉండదు. నాకేదో ధైర్యం చెప్తున్నాళ్ళమ్మా, అదే సార్. నాకు అంతకంటే నాకు ఇంకెవరు తోడుగా
చాలు నువ్వే ధైర్యం నాకు. ఇంకా కనీసము తోలుకొచ్చింది వదిలేసింది కూడా అంత ధైర్యం చెప్పలేదు నాకు. నువ్వు అంత ఇదిగా చెప్తున్నావు అంటే ఇంకా దాన్ని బట్టేనా మనం పోరాడాలి. ఇంకా సరే అమ్మ అయితే. విన్నారా? ఎందుకంటే మీకు అందరికీ నేను ఒకే మాట రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరిలాగానే నేను కూడా ఇక్కడికి వచ్చాను. ప్రతి కష్టాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కానీ ఈరోజు వీడియో ముందరకు వచ్చి మీ అందరికీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మనము పిరికోళ్ళం కాదు. ఎందుకంటే మనం బలహీనలం కాదు. ఎందుకంటే బలహీనలు అంటే మనం ఏమి చేతగాని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తిడతారు, అట్టాడదానివి ఇట్టాడదానివి అని చెప్పని. అవన్నీ మనం ఈ చెవులు తీసి ఆ చెవులు వదిలేవాలి. అలా ప్రతి విషయం మనం పట్టించుకున్నామంటే మనం గుండెపోటు వచ్చి ఇక్కడే చేస్తాం. అర్థమైందా? అలాంటివన్నీ మనం పట్టించుకుంటే ఒక్కరోజు కూడా ఈ బయట దేశంలో పనిచేయలేం. ఎందుకంటే మనం డబ్బు కోసమే ఇక్కడికి వచ్చున్నాం. అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ప్లీజ్ అందరు కొద్దిగా కొంచెం మైండ్ పెట్టుకొని వినండి నా మాట. ఎందుకంటే ఈ వాయిస్ మెసేజ్ మీకు ఎందుకు నేను వినిపించానంటే, మనం 10 మంది కలిస్తే 10 చేతులు అవుతుంది. అదే ఒక్క మనిషి కంటే 2 చేతులే ఉంటాయి. కానీ మనం 10 మంది కలిస్తే 10 రెండ్లంతా 20. కాబట్టి మనం ఏ పని అయినా కానీ అందరం ఒక మాట పైన ఉంటే ఏదైనా కానీ మనం చేయగలుగుతాము. ఎందుకంటే ఆ మనిషి నిజంగా అంటే నాకు చచ్చిపోవాలనింది, అలా అనింది. నాకు ఎంతో బాధ వేసింది. ఎందుకంటే ఇదేలాగా నాకు 3-4 ఫోన్ చేసి అలా ఏడ్చారు. నాకు ఎంతో బాధ అనిపించింది. నేను ఏమంటారు, నా మాట ఒక మనిషికి ధైర్యం ఇచ్చిందంటే నిజంగా నాకు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంది. నాకు ఈ టిక్టాక్లో వచ్చి ఇలా సోషల్ మీడియాలో ఇలా ముందు పెట్టకూడదని నా ఫ్రెండ్ ఒక ఆవిడ నా క్లాస్ పీకింది. ఎందుకంటే తనలాగా డ్యాన్స్లు వేసి పాటలు పాడేది నాకు రావు, నాకు ఇలాగే వచ్చు. ఎందుకంటే నేను ఒకరు బాగుండాలని కోరుకుంటాను, ఒకరు చెడిపోవాలని ఎప్పుడు కోరుకోను. అది నా మనసులో లేదు. ఒకరికి సహాయం చేయడం అప్పటి నుంచి ఒకరి దగ్గర సహాయం అడిగేది నాకు అలా ఇష్టం ఉండదు. అలా ఒకవేళ నేను సహాయం అడిగితే కూడా వేరే వాళ్ళ కోసమే ఉంటుంది, నా కోసరం ఉండదు. ఇప్పుడు కూడా నేను వాళ్ళ కోసమే అడుగుతాను నేను. కానీ మీ అందరి ప్రార్థన, మీ అందరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. చూడండి తను ఎలా పెట్టిందో మెసేజ్. నాకంటే నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు కొద్దిగా పని ఉండేవి, అందుకే నేను పొద్దున్నే మెసేజ్ పెట్టలేదు. కానీ ఆవిడ మెసేజ్ వినిన తర్వాత నేను ఆవిడకి ఒకే మాటే చెప్పాను, నీకు ఏదన్నా మనసు బాధేసినప్పుడు, కోయటోళ్ళు ఏదైనా తిట్టినప్పుడు, ఇంకేదైనా చేసుకోవాలని అలా నీ మైండ్లో థాట్ వచ్చినప్పుడు నీ ఫ్యామిలీని, నీ బిడ్డల్ని నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. అలాంటి ఆలోచన నీ మైండ్లోకి రానియద్దు. నువ్వు ఏదైతే ఇప్పుడు నాతో చెప్పి ఏడుస్తున్నావో అదే విషయాన్ని నువ్వు మోకాళ్ళు వేసి కన్ను మూసుకొని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టు. నేను అలాగే తనకు చెప్పాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇప్పుడు 100కి 50 మంది అంటే వాళ్ళు బాగున్నారు, మిగతా 50 మందికి వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. కానీ అన్నీ కూడా ఎవరు తీర్చరు. ఎందుకంటే మనం ఇక్కడ పని చేసుకునేదానికి వాళ్ళలాగానే మనం కూడా వచ్చాము. కానీ కోయిటోళ్ళ దగ్గర పోయి మన వల్ల మాట్లాడే కెపాసిటీ మనకు లేదు. కానీ వాళ్ళు రానేరు కూడా. కానీ మనం వాళ్ళకి కొద్దిగా ధైర్యాన్ని, ఎందుకంటే 10లో ఒక 2-3 మాటలు వాళ్ళకి చెప్పామంటే వాళ్ళకి కొంచెం నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మనకి ఏమి చేత కాదు అంటే నిజంగానే ఏమి చేత కాదు. ఎందుకంటే నాకు నిజంగా అంటే ఒక రసము, చింతపండు పచ్చడి, పప్పు తప్ప నుంచి నిజంగా ఏమీ రాదు. ఈరోజు నేను 100 మందికైనా కానీ వంట చేయగలుగుతాను. ఆ కెపాసిటీ నాకు ఉంది. అది ఎందుకు, నా కష్టము నాకు నమ్మకాన్ని కలిగిపించింది. అలా ప్రతి ఒక్కరు కూడా అలా నమ్మకంతో మనం ఇక్కడ పని చేసుకోవాలి. వాళ్ళ ముందు ఎప్పుడు కూడా మనం తల దించుకోకూడదు. ఎంత కష్టాన్నైనా కానీ మనం చేయగలుగుతామని చెప్పేసి అని వాళ్ళు తెలిసేలాగా మనం చేయాలి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు మంచోళ్ళు కాదు, బలహీనులని వాళ్ళ మాట అనకూడదు, మన మాట అనిపించుకోకూడదు. మనం ఒకరిని అనాలగానే ఒకరి దగ్గర అనిపించుకోవడానికి మనం కోటికి రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సరే బలవంతులే. ఎందుకంటే మీరు ఏ కష్టం వచ్చినా కూడా ఫేస్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. మీకు చదివేదానికి రాలేదా, రాసేదానికి రాలేదా, ఐ డోంట్ కేర్, అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే నీకు మాట్లాడేదానికి వస్తేనే చాలు. నేను ఇప్పుడు 7 లాంగ్వేజ్లు మాట్లాడతాను. ఎట్లా మాట్లాడుతున్నాను, పక్క మనిషి ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్, అలా ప్రతి విషయం కూడా మనం ఒక్కొక్క విషయం మనకు తెలియదని మనం పక్కన వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో వేరు, బయట దేశంలో వేరు. ఏదైనా ఫుడ్ అయినా సరే, అలవాట్లైనా సరే, ప్రతి ఒక్కటి కూడా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా మారండి. ఎందుకంటే మన ఊరోళ్ళు ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అలాగా ఇలాగా అసలు అనకూడదు. ఎందుకంటే అమ్మ మీకు ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను,
మగవాళ్ళకి నేను ఏమీ చెప్పలేను, ఎందుకంటే మగవాళ్ళు 4 చోట్లకు పోతారు వస్తారు, కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. అందుకే నేను ఈ వీడియో ద్వారా కూడా అందరికీ చెప్తున్నాను, మీరు ప్లీజ్ కొంచెం నా మాట కొద్దిగా వినండి. నాకు వీడియోలు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, కానీ నేను ప్రతి విషయం కూడా మీరు అందరూ బాగుండాలనే నేను అనుకుంటాను. ఎందుకంటే నాలాగానే మీరు అందరూ కూడా ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చినారు. ఫస్ట్ కోయిట్కి వచ్చినప్పుడు నిజంగా ఎవరికి ఏమీ రాదు, కానీ ఈ పని తెలీదు ఆ పని తెలియదు అని అలా అస్సలు అనుకోవద్దండి. మీరు మాట్లాడే లాంగ్వేజ్ కూడా సరే మీకు అరివి రాకపోతే పక్కన వాళ్ళది పిల్లకాయలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, 1 by 1గా మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఇంగ్లీష్ అయినా సరే అరబీ అయినా సరే మీరు ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు. ఏది కూడా నాకు తెలియదని చెప్పని అసలు నీ మనసులో కానీ నీ మైండ్లో కానీ అసలు అనుకోవద్దు. నువ్వు చేయగలుగుతావు, ఆ నమ్మకం నీకు ఉండాలి. ఎందుకంటే మన ఆడవాళ్ళు, మన ఇండియా ఆడవాళ్ళే ఫ్లైటే తోలుతున్నారు. అలాంటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ పని అంతా జుజుజు నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పుంటాను, ఆడవాళ్ళు ఎప్పుడు బలవంతులే, బలహీనలు కాదు. మీరు నమ్మకంతో పని చేయండి. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, హిందూ ముస్లిం క్రిస్టియన్ మీరు ఎవరైనా కానివ్వలే, మీకు కష్టమని అనిపించినప్పుడు ఆ స్పాట్లో 2 నిమిషాలు మీరు మోకాలు వేసి నిజంగా ప్రార్థన చేయండి. మీ ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. దానికి కారణం ఎగ్జాంపుల్ అంటే నేనే ఈరోజు ప్రాణాలతో మీ ముందు ఉన్నాను. కానీ ఇది నేను ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ నేను సాక్ష్యం ఏదో ఒక రోజు ఒక వీడియోలో కంపల్సరీ అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను గురించి మీకు చెప్తాను. నేను ఎలా ప్రాణాలతో ఉండానని మీకు అందరికి కూడా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీ అందరికీ సాక్ష్యం నేనే. అందరూ అనుకుంటారు ఏందో దీనికి పని బాట లేకుండా మాట్లాడుతున్నాను, అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే పాత తంగేడుపు కూడా పండగ నాటికి పనికొస్తున్న పెద్దవాళ్ళు శాస్త్రం చెప్తారు. అలాగే మన జీవితం కూడా, మనం ఇక్కడికి డబ్బు కోసమే వచ్చినాను, అన్ని వీడియోలో చెప్తున్నాను. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి 2 రూపాయలు మీ సేవింగ్ అటు పక్కకు పెట్టండి. మీ ఎమర్జెన్సీకి మీ ప్రాణానికి అది యూస్ అవుతుంది. ఇండియాలో ఉండండి, బయట కంట్రీలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, కానీ ఒక డబ్బానో ఉండియో తెచ్చుకొని మీరు 10 రూపాయలు ఈరోజు సంపాదించినారా, దాంతో రూపాయి 2 రూపాయలు ఎత్తి పక్కకు పెట్టండి. మీ బిడ్డలకి హెల్త్ బాగలేదా, అది పనికొస్తుంది. ఇంకేదన్నా ఎమర్జెన్సీయా, అది పనికొస్తుంది. ఇంట్లో ఒక పూటకి భోజనానికి లేదా, ఆ డబ్బులు నీకు పనికొస్తుంది. 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టేవద్దండి. మీరు రేపు సెలవు పోతారు, రేపు శుక్రవారం, రేపు సెలవుకి వెళ్తారు, మీరు 10 దినాలు ఎత్తుకుపోతే 10 దినాలు కూడా ఖర్చు పెట్టద్దండి. రూపాయో 2 రూపాయలు అలా దినారు 2 దినాలు అనేది ఆ సేవింగ్ కంపల్సరీ పెట్టండి. అది మీకు ఏదో ఒక అత్యవసరానికి పనికొస్తుంది. ఒక దినారు కావాలని ఇంకొకరి దగ్గర పోయి చేయి చెప్పకండి. ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే మీ చేతులు ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఓకేనా? నా మాట కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే నేనేం పని బాట లేకుండా చెప్పడం లేదు, ప్రతి కష్టాన్ని నేను ఫేస్ చేశాను. మీరందరూ కూడా బాధపడకుండా హ్యాపీగా ఉండాలని నేను చెప్తాను. కానీ నా ఫ్రెండ్ కోసం మీరందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. నా చెల్లెలు బిడ్డలు కూడా బాగున్నారు. ఈరోజు ఫోన్ చేశారు. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంక 3 రోజులు ఉంది. సోమవారం నాటికి పిల్లలకి స్నానం చేపిస్తారంట. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు పిల్లల్ని ఫోటో చూపిస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఖత్తర్లో ఉండే నా ఫ్రెండ్ కుమారి ఇక్కడ వన్స్ మోర్ థ్యాంక్ యూ. రోజు నా కోసం ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే అలా ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే డబ్బు మనం ఇచ్చిపుచ్చుకోవడం వేరే, కానీ ప్రార్థన రిక్వెస్ట్ అనేది అందరికీ యూస్ అవుతుంది. అది ఒక ఎమర్జెన్సీ. కాబట్టి అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. అందరికి మిస్ యూ వన్స్ మోర్. నా ఫ్రెండ్ కోసం ప్రార్థన చేసినందుకు. నా ఫ్రెండ్ బాగుంది. నాకు నిజంగా అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అయినాము. నేను ఒక్కదాన్నే కాదు, నా తరపున మీరందరూ కూడా ఆమెకి ధైర్యాన్ని ఇచ్చి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అయ్యాము. ఎందుకంటే మనం చెప్పే చిన్న ఆ 2 మాటల వల్లే ఒక ప్రాణం నిలబడుతుంది. ప్రాణం మనకి చాలా విలువైంది. డబ్బు అంటావా వస్తుంది పోతుంది, కానీ మాట సహాయమే కదా. ఏముండదు చెప్పండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు మీరు కొద్దిగా మంచిగా మాట్లాడితే వాళ్ళ మైండ్ మనసు కొద్దిగా మారుతుంది. కష్టంలో ఉండే వాళ్ళకి మనం ఇది మాత్రమే చేయగలుగుతాము. కాబట్టి నేను కూడా అదే చేశాను. నాకు తోసింది నేను చేశాను అంతే. కానీ తను ఈరోజు హ్యాపీగా ఉంది. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం మాట సహాయం చేసినందుకు ఒక మనిషి నిజంగా బాగుందంటే అది హ్యాపీనెస్సే కదా. అది నాకు ఒక్కదానికే కాదు, నాతో ఉండేవాళ్ళు మీ అందరికి కూడా అది హ్యాపీనెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిస్ యూ అందరికీ. గుడ్ నైట్.